కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందా? నిన్న కేంద్ర బృందం పర్యటించింది, దాని మీద క్లారిటీ వస్తుందా? ఉండకపోవచ్చు. ఒకవేళ జాతీయ విపత్తుగా ప్రకటిస్తే గొప్ప విశేషమైన నిర్ణయమే. అంటే ఈయన ఆల్రెడీ అడిగారు అని బాబు గారు అడిగి అలా ప్రకటిస్తే గొప్ప విశేషమే. అయితే అప్పుడు ఒకేసారి 2 కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే జాతీయ విపత్తుగా ప్రకటించరు నాకు తెలిసి. అది తుఫాను అట్లాంటి వాటికి ప్రకటిస్తారు. ఇది తుఫాను కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే మానవుడి తప్పిదం ఇంత అంటే బుడమేరు వాగు పొంగడం, లేదంటే అక్కడ గేట్లు ఎత్తేయడం తీయకపోవడం, ఇది మానవ తప్పిదమైన. 2 రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసినాయి. ఇప్పుడు ఖమ్మం ఆ ప్రాంతంలో చూసుకుంటే ఒక రకంగా అక్కడ రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడం, దాదాపు 130 రైళ్లు రద్దు చేయడం, ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలోనే, మన ఓన్లీ విజయవాడలోనే కాదు కదా కొట్టుకుపోయినాయి. అంటే 2 రాష్ట్రాల్లో జరిగిందంటే అది జాతీయ విపత్తుగా ఎందుకు ఒక ఆస్పెక్ట్ లో చేయొచ్చు. 11.5 లక్షల క్యూసెక్కులు మొట్టమొదటిసారి నది చరిత్రలో వచ్చింది కాబట్టి ప్రకటించవచ్చు. ఫుల్ లెవెల్ వచ్చాడు. దీనికి ఆ కారణంగానే పైన నీళ్లు అనడానికి లేదు మండి. అవి తుఫాన్లే అవుతాయి. ఏది ఖమ్మం గానీ అక్కడ వచ్చింది, హైదరాబాద్ వర్షాలు తుఫాన్లు అవుతాయి గానీ జాతీయ విపత్తు అవ్వదు. హైవేలు కృష్ణా నది ఇదంతా కాబట్టి ఇక్కడ దాని ఇంపాక్ట్ వల్ల ఇది కాబట్టి ఇది బుడమేరు కాబట్టి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించవచ్చు చేయాలనుకుంటే. కానీ ఇక్కడ కృష్ణా